హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజు అయితే మనం వచ్చాము ఆజాద్ మార్కెట్ అనమాట. ఆజాద్ మార్కెట్లో ఏంటంటే ఇక్కడ వచ్చేసి మటన్ హోల్సేల్లో దొరుకుతుందండి. మటను, చికెను, ఫిష్ ఇవన్నీ అయితే హోల్సేల్లో దొరుకుతాయి అనమాట. ఎంత కేజీ దొరుకుతుంది, ఏమేమి దొరుకుతాయి అనే విషయాన్ని అయితే మనం క్లియర్గా ఇక్కడ చూద్దాము. చికెన్ దొరుకుతుంది అనమాట. లోపలికి వెళ్దాము, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా చికెన్ దొరుకుతుంది, హోల్సేల్లో దొరుకుతాయి. ఏది కావాలంటే అది, అన్ని ఊరుకోళ్ళు కానీ బాయిలరు, జుట్టుకోళ్ళు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఫస్ట్ మనమైతే ఇప్పుడు వెళ్దాము ఈ ఆజాద్ మార్కెట్కి అయితే వెళ్దాం అనమాట. ఇక్కడైతే మనకు ఆజాద్ మార్కెట్లో మటన్ దొరుకుతుంది, చూద్దాము. ఇక్కడ ఈరోజు అయితే కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది, సండే రోజు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. షాప్స్ అన్నీ చూస్తున్నారా, హోల్సేల్లో దొరుకుతాయి మనకు మటను. మేక తలకాయ మాంసం అంటే పొట్టెల మాంసం కానీ, ఇది తలకాయ మాంసం వచ్చేసి మనకు 500కి బోన్లెస్ దొరుకుతుంది అనమాట, వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక చూస్తున్నారా, సండే రోజు అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఈ షాప్స్ అన్నీ చాలా ఫుల్ఫిల్గా ఉంటాయి అన్నమాట. అన్నీ సండే రోజు ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్ మటన్ దొరుకుతుందండి ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు గోల్నాక కానీ, చింగిచేర్ల కానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా చోట్ల నుండి మీ మేకల మండి ఉంటుంది కదా, అక్కడ నుంచి యాటలను తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ కోసి అమ్ముతారన్నమాట. మీకు లివర్ సపరేటు, తలకాయ మాంసం సపరేటు, బోటి సపరేటు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సండే రోజు అయితే చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ ఈరోజు అయితే అమావాస్య ఉంది, దానివల్ల కొంచెం రద్దీ తక్కువ ఉందన్నమాట. సండే రోజు అయితే క్యూ కట్టవలసిందే అనమాట, మామూలుగా ఉండదు. ఈ షాపులు అన్నీ ఫుల్ఫిల్గా ఉంటాయి. అంతా ఇక మటను, చికెను కోస్తూ ఉంటారు. ఇక్కడ చికెను, మటను, ఫిష్, తలకాయ మాంసం అంతా దొరుకుతుంది అనమాట. బోన్లెస్ తలకాయ మాంసము దొరుకుతుంది, చూస్తున్నారా. ఇవన్నీ తలకాయలు, మేక తలకాయ మాంసం అనమాట. ఎంత 500 రూపాయలకు బోన్లెస్ అనమాట. మీకు కేజీ లెక్కన ఇస్తారు, ఎన్ని తలకాయలు అయినా సరే వాళ్ళు బోన్లెస్ ఇస్తారనమాట. ఎట్లా బోన్లెస్. ఓకే సార్ని అడుగుదాము. చెప్పండి సార్, ఏమేమి దొరుకుతాయి ఏంటంటే? ఇట్లా మటన్ దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది, ఫిష్ దొరుకుతుంది, ఓకే అంతా దొరుకుతుంది కూడా. మొత్తం లివర్ అంతా సెట్ దొరుకుతుంది. లివర్ సెట్, బోటి సెట్, తలకాయ కూర, మటన్, చికెన్ హోల్సేల్లో దొరుకుతుంది, రిటైల్లో కూడా దొరుకుతుంది. హోల్సేల్, రిటైల్లో దొరుకుతుంది అనమాట. చూస్తున్నారా, ఇక్కడ కోసి వాళ్ళకి మనం ఏ రకంగా ఉంటుంది. మాంసం తెలంగాణ యాటలు ఉంటాయి మన దగ్గర. తెలంగాణ యాటలు చిన్న యాటలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. క్వాలిటీ మటన్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు తలకాయ మాంసం ఎట్లా ఇస్తారు? 500 రూపీస్ బోన్లెస్, 500 బోన్లెస్ 500 రూపీస్. అంటే ఇప్పుడు మనం బయట కొంటే కనుక ఒక తలకాయనే 700 ఉంటుంది ఒకటి, మొత్తం ఇది బోన్తో సహా. ఇక్కడ అయితే బోన్లెస్ అనమాట, మొత్తం బోన్స్ అంతా తీసేసి మాంసం ఇస్తారనమాట. నేను బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఒక తలకాయ వచ్చేసి 700 ఉంటుంది, ప్లస్ మనం విత్ బోన్తో సహా అరకిలో కూడా రాదు. ఇక్కడైతే మామూలుగా బోన్స్ మొత్తం బోన్లెస్ మటను. అది మన ఇది తలకాయ మాంసం చూపించాను కదా నేను. ఇక్కడ తలకాయ మాంసం వచ్చేసి ఇది నేను చాలాసార్లు తీసుకెళ్ళాను. ఫ్రెష్ ఉంటుంది అన్నమాట, ఫ్రెష్ ఉంటుంది తలకాయ మాంసము. బోన్స్ మొత్తం ఒలిచేసి బోన్స్ తీసేసి ఇది చేస్తారనమాట. ఇవాళ కొంచెం రద్దీ తక్కువ ఉంది, అందుకే ఇది చేశారనమాట. ఓకేనా? చెప్పండి సార్, మీ దగ్గర మీరు మటన్ బోటి కార్జం ఎట్లా? బోటి ఎట్లా? 200కి షర్ట్ ఇస్తాం, మొత్తం 200కి ఫ్రెష్ షర్ట్. అంటే ఏమేమి వస్తుంది? లివర్ అలాగా, బోటి అలాగా. 200 రూపాయలకు మొత్తం బోటి ఒక్కొక్క సెట్ ఇచ్చేస్తారు. ఒక యాటది మొత్తము 200 రూపాయలకు సెట్ ఇచ్చేస్తారు. సూపర్. మీరు కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి. 250 ఒక సెట్ లివర్ 250. అదే బయట అయితే 300 చాలా తక్కువ ఉంటుంది. బయట దుకాణాల మీద 300 అమ్ముతారు. మార్కెట్ అయిన తర్వాత మాకు ఏమో తక్కువ ఇస్తున్నాం. అదే హోల్సేల్లో ఇస్తారు. ఫ్రెష్ ఇస్తాము. ఫస్ట్ క్లాస్ హోటల్ ఉంటుంది. అదే ఫస్ట్ క్లాస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ చాలా దూరం నుండి వస్తారు జనాలు, చాలా దూరం నుంచి వస్తారు. మన దిల్సునగర్, బోయినపల్లి నుంచి కూడా వస్తారు మన దగ్గర. బోయినపల్లి నుండి. అవునండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలా చోట్ల నుండి ఇక్కడికి వస్తారనమాట. చాలా మంది వస్తారు. వాళ్ళు అంటున్నారు చాలా హైదరాబాద్లో చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి మటన్ కొనుక్కొని వెళ్తారనమాట. నాకు తెలిసి ఏంటంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తారు, ఫ్రెష్ మటన్ ఇస్తారనమాట. చూస్తున్నారుగా, నేనైతే చాలాసార్లు
ఈ ఏట మాంసము ఏట తలకాయ మాంసం తీసుకొని వెళ్ళాను అనమాట. ఇగో ఇది పొట్టేలు వీళ్ళు చూపిస్తున్నారు, చూస్తారా? లేత మాంసం కూడా ఉంటుంది, పొట్టేలు పెద్ద పెద్ద మీడియం సైజ్వి చిన్నవి కూడా మంచిగా మనకి ఏ రకం కావాలంటే ఆ రకంగా బెస్ట్ క్వాలిటీలో అయితే మటన్ వీళ్ళు ఇస్తారన్నమాట. చూస్తున్నారా? ఇప్పుడు మనం వెళ్దాము చికెన్ మార్కెట్కి అనమాట. చికెన్ మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాం, ఓకేనా? చూస్తున్నారా? ఇగో ఇదంతా చికెను, ఇక్కడ హోల్సేల్లో దొరుకుతుంది చికెను బెస్ట్ ప్రైజ్లో అనమాట. ఆజాద్ మార్కెట్, మటన్ మార్కెట్కి వెళ్ళి వచ్చాం కదా, ఇగో ఇది చికెన్ మార్కెట్ అనమాట. చూస్తున్నారా? इतना कैसा केजी चिकन? 200 रुपये केजी है. 200 रुपये केजी चिकन, ఫ్రెష్ చికెన్. మన మీ ముందే కోసి ఇస్తారనమాట. ఓకే ఓకే ఓకే, చూద్దాం. చూస్తున్నారా? ఇదంతా ఇగో చికెన్ మార్కెట్ అనమాట. మటన్కి వెళ్ళి వచ్చాం కదా మనం, ఇది చికెన్ మార్కెట్. మొత్తం కోళ్ళ ఫారం లాగానే ఉంది, సూపర్గా ఉందన్నమాట, వండర్ఫుల్. బయట వచ్చేసి దాదాపు మనకు 250. ఇక్కడ చుట్టుపక్కల ఈ చికెన్ అమ్మేవాళ్ళు కానీ, ఈ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, హోటళ్ళు, రోడ్ సైడ్ హోటల్ కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ మోతాదులో కొనేవాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట. ఇంకా మనం ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు ఇంకా వాళ్ళు. ఓకే ఓకే, చూస్తున్నారా? ఉస్కో భీ బతాయా భాయ్కు. చలో ఠీక్. చూస్తున్నారు కదా, ఇంకా వెళ్దాం ఇంకా ముందుకి. ఇది చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. ఇవన్నీ కోళ్ళు చికెన్ మార్కెట్ అనమాట. బెస్ట్ ప్రైస్లో మనకు కావాలంటే అప్పటిదప్పుడే ఫ్రెష్ మన కంటి ముందే కట్ చేసి ఇస్తారు వీళ్ళు. చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఇప్పుడు సండే రోజు అయితే ఈ ఏరియా అంతా చాలా రద్దీగా ఉంటుంది అనమాట. చాలా పెద్దది మార్కెట్, చూస్తున్నారా? చాలా రద్దీగా ఉంటుంది. సూపర్. హాయ్, వస్తున్నా, లోపలికి వస్తున్నా. एक मिनट రవి మెగా ఇండియా యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారా? ఇగో ఇక్కడ సారు చూడండి, ఇగో ఇక్కడ వచ్చేసి మనకు బోటి దొరుకుతుంది అనమాట. బోటి ఇగో కలేజా, ఇదంతా సట్టు. ఎంత ఇది? ఇది చూస్తున్నారా? ఫ్రెష్ అనమాట. ఫ్రెష్ ఐటమ్ వచ్చేసి మనకు 200కే ఇస్తారు. బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకో లీవరు ఇవన్నీ ఇస్తారనమాట, ఫ్రెష్ ఐటము. ఇప్పుడు సండే రోజు అయితే చాలా రద్దీగా ఉంటుంది. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం అనమాట, ఓకేనా? ఇదంతా ఈ షాపులన్నీ సండే రోజు అయితే ఫుల్ రద్దీగా ఉంటాయన్నమాట. మనం ఇప్పుడైతే ఈరోజు కొంచెం తక్కువ ఉంది, అమావాస్య ఉంది, ఇంకోటి ఫ్రైడే ఉంది కాబట్టి కొంచెం రెస్ట్ తక్కువ ఉందన్నమాట. చికెన్ మార్కెట్కి వచ్చాము. నెక్స్ట్ ఫ్రంట్ కూడా ఉంది ఏపీసీ చికెన్, అది కూడా మార్కెటే. ఇదంతా అదే అనమాట, చికెను, మటను, ఫిష్ సంబంధించిన మార్కెట్ అనమాట. మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? నేను లిబర్టీ నుంచి వచ్చిన, లో టైం విక్రమ్. ఇక్కడ ఏంటంటే మటన్ చికెన్ మంచి దొరుకుతుందని అక్కడి నుంచి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నా. అంత దూరంకి వెళ్ళి వచ్చి దూరం నుంచి వచ్చి తీసుకుంటా. అంత బెస్ట్ ప్రైస్ లో మంచిగా దొరుకుతుంది, ఫ్రెష్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు మటన్ తీసుకెళ్తున్నారా? మటన్ తీసుకున్నా. ఓకే. సూపర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి ఎంతో దూరం నుండి వచ్చి చాలా దూరం నుండి వచ్చి తీసుకుంటున్నారనమాట. చూశారుగా ఫ్రెండ్స్, హైదరాబాద్లో అతి పెద్దదన్నమాట ఈ మార్కెట్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.